పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ కొనసాగుతోంది. రేవంత్ నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం తొలి రోజే భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. జపాన్కు చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ మరుబెని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు మొదటి అడుగు పడింది. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిన అంతర్జాతీయ స్థాయి తయారీ యూనిట్లకు ఆహ్వానం పలుకుతోంది. తాజా ఒప్పందాలతో ఫ్యూచర్ సిటీలో 30,000 ఉద్యోగాలకు అంకురార్పణ జరిగింది. జపాన్కు చెందిన దిగ్గజ కంపెనీ మారుబెని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబెని సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం తొలి రోజైన గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. టోక్యోలో మారుబెని కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. అనంతరం ఫ్యూచర్ సిటీలోని 600 ఎకరాల్లో దశల వారీగా ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సీఎం సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలోకి మారుబెని కంపెనీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే మొట్టమొదటి పార్కు మారుబెనిదే అన్నారు. మారుబెని ఏర్పాటుతో తెలంగాణలో దాదాపుగా 30,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా యువతకు మరింత జీవనోపాధి పెరుగుతుందని చెప్పారు. తెలంగాణలో వ్యాపారులకు అనువైన అవకాశాలున్నాయని, మారుబెనికి ప్రభుత్వం మద్దతు ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. దేశంలో మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ మారుబెని పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ ఎంచుకున్న దార్శనికతను మారుబెని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ప్రతినిధి దైసా కాకురా అభినందించారు. తెలంగాణలో పెట్టుబడులు పెడతామని, అక్కడి అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. జపాన్ కంపెనీలతో పాటు మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తారు. దశలవారీగా 5,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మారుబెని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్తో పాటు రక్షణ రంగాలపై దృష్టి సారిస్తోంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపడుతోంది. మారుబెని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, గనులు, ఇంధనం, విద్యుత్, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, ఉత్పత్తులు, లోహాలు, కెమికల్స్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులు ఈ కంపెనీల్లో పనిచేస్తున్నారు. న్యూయార్క్, టోక్యో లాంటి అంతర్జాతీయ స్థాయి నగరాలతో సమానంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తమ ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తే టోక్యోను మించిన అభివృద్ధి సాధిస్తామని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెట్రో రైల్ 2వ దశ, మూసీ పునర్జీవనం, రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడిదారులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలను సీఎం రేవంత్ వివరించారు. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం హైదరాబాద్ను ఆకర్షణీయమైన నగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల గురించి తెలిపారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 24,269 కోట్ల అంచనాతో చేపట్టనున్న మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశ ప్రతిపాదనలు చివరి దశ పరిశీలనలో ఉన్నాయని, ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే వ్యయంలో 48% అంటే 11,693 కోట్ల రుణం అందించాలని కోరారు. భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.
మెట్రోతో పాటు మూసీ పునర్జీవన ప్రాజెక్టుకు, కొత్త రేడియల్ రోడ్లకు నిధులు సమకూర్చాలని కోరారు. జపాన్ పర్యటనలో తెలంగాణ బృందం హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా టోక్యో మెట్రోను సందర్శించి 9 లైన్లతో నిర్వహిస్తున్న రైళ్ల కార్యాచరణ సామర్థ్యం, సాంకేతిక వినియోగంపై ఆరా తీసింది. అనంతరం సోనీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి సోనీ తయారు చేస్తోన్న కొత్త ఉత్పత్తులు చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ బృందానికి ప్రదర్శించారు. ఈ సందర్భంగా క్రమ్చైరోల్పై సీఎం రేవంత్ బృందం వివరణాత్మకంగా చర్చలు జరిపింది. యానిమేషన్, విఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను వివరించింది. ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే తన భవిష్యత్తు విజన్ను సీఎం రేవంత్ వారితో పంచుకున్నారు. ఫ్యూచర్ సిటీలో మరుబేని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఈ పార్కు ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొదటి ప్రాజెక్ట్ అవుతుందన్నారు. దీని ద్వారా తెలంగాణలో దాదాపు 30,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలొస్తాయన్నారు. తెలంగాణలో వ్యాపారం చేయడానికి మంచి అవకాశాలున్నాయని, మరుబెనికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోని మొదటి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. 1000 కోట్ల పెట్టుబడులతో 600 ఎకరాల్లో పార్క్ అభివృద్ధి చేసి జపాన్, ఇతర దేశాల కంపెనీల తయారీ యూనిట్లు ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.